ప్రత్యేకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవునికి ఒకసారి అందరికి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకోసారి చెబుతారు గట్టిగా. ఆ వెనక కూర్చున్న వాళ్ళు, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు చెప్తారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించును గాక, బహుగా ఆశీర్వదించబడుదురు గాక, మీ అందరితో సమాధానం వచ్చును గాక, మీ కుటుంబాలు సమాధానంతో ప్రభు నింపును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. రాత్రికాల సమయంలో ధ్యానం నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని మాటలు నాకు బయలుపరిచారు. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సామెతలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువుకొని దాని నిమిత్తం ధ్యానం చేసుకుందాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములన్నీ అధికములగును. దేవుడు మన వెనుకల్లి మాటలు దీవించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరి కుడి చేతినెత్తి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఇదిగో నువ్వు జీవించే సంవత్సరములు ఉన్నవి కదా, అవి ఎలా ఉంటే అధికములు అవుతాయి? ఎందుకు అధికములు కావట్లేదు చాలా మంది జీవితాలలో? దీర్ఘాయుష్ పెరగాలంటే మనం ఏం చేయాలి? రాత్రి దీర్ఘాయువు కావాలి అంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తే, ఏదో చెందితే మనకి దీర్ఘాయుషు కలగదు. దీర్ఘాయువు కలగాలి అంటే, దీర్ఘాయువు అంటే మనం జీవించిన సంవత్సరములు అధికములుగా ఉండాలంటే మనం ఏం చేస్తే అధికంగా మార్చబడతామని మనం బైబిల్లో గమనిస్తే గనక మనము దేవుని వలన దీర్ఘాయువు మనం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉంటే మనకు దీర్ఘాయువు పొందుతాము? మనము దీర్ఘాయువు మనం పొందాలంటే ఎలా ఉంటే మనం దీర్ఘాయువు మనం పొందుతాము? దీర్ఘాయువు పొందడానికి కలిగిన కారణాలు, దీర్ఘాయువులు కలిగినటువంటి ఉండుటకు ఉండవలసినటువంటి విధానం, మనం ఎలా ఉంటే మనం పొందలేకపోతున్నాము. చాలా మంది అంటా ఉంటారు, అరే పోత పోత ఇందాక పలకరించాను, మరలా వచ్చేటప్పుడు కల్లా చనిపోయి ఉన్నాడు. నేను ఇందాక ఆ వ్యక్తిని మాట్లాడని వెళతా నేను మరి తిరిగి వచ్చేటప్పుడు కల్లా వ్యక్తి ఇలా అయిపోయాడేంటి, దీర్ఘాయువు అంతలోనే కృంగిపోయిందేంటి, తన బ్రతుకల మారిపోయిందేంటి అని అడుగుతూ ఉంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో అన్ని విషయాలను ఎరిగినటువంటి, అన్ని విషయాలను పరిశీలించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆయన ముందు తరం వారిలో కానీ, ఆయన వెనక తరం వారిలో కానీ, తన తర్వాత వచ్చిన ఏ వ్యక్తులకైనా కానీ అంత జ్ఞానము ఇప్పటి వరకు ఏ వ్యక్తికి అంత జ్ఞానము లేదు. అన్ని విషయాలలో అతడు జ్ఞానవంతుడు, అన్ని విషయాలను ఎరిగినవాడు, అన్ని విషయాలను పరిశీలించిన వాడు. ఇక ఆయనంత జ్ఞానవంతుడు భూమి మీద పుట్టిన వారిలో వేరొక్కరు లేరు. ఇంతవరకు ఎవరు కూడా పుట్టలేదు. అంత జ్ఞానవంతుడు ఒక చక్కని మాట అంటున్నాడు, దీర్ఘాయువుని కలగాలి అంటే, దీర్ఘాయుషును పెరగాలంటే నా వలనే కలిగిద్ది. ఎవరి వల్ల కలిగిద్ది అంటే సాక్షాత్తు దేవాతి దేవుడైన యెహోవా వలన మాత్రమే మనందరికీ దీర్ఘాయువు కలిగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు పెట్టం కొద్దిగా. దీర్ఘాయువు కలగడానికి కారణాలు ఏంటి? దీర్ఘాయువు ఎందుకు కలగటం లేదు? ఎందుకు మధ్యలో చచ్చిపోతున్నారు? అకస్మాత్తు మరణాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మీరు కొన్ని మాటలు నేను చక్కగా మీకు అర్థయుక్తంగా చెప్తాను. దీర్ఘాయువు నీకు కావాలి అంటే, దీర్ఘాయువు నువ్వు పొందాలి అంటే ఏం చేస్తే నువ్వు దీర్ఘాయువు పొందుతావు? ఏం చేస్తే నువ్వు దేవుని సన్నిధానంలో ఆశీర్వదించబడి నువ్వు జీవించే సంవత్సరములు అధికముగా మార్చబడతాయి అని మనం గ్రహిస్తే గనక చక్కటి మాటలు, మరొక మాటలు మనం గమనిస్తున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశం ఉంది. అది ఏ దేశమైనా కానివ్వండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవేమవుతావంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు లేకుండా ఎలా మనుషుల మధ్యలో చనిపోతున్న కారణం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు సన్మానించట్లేదని బైబిల్ తెలియజేస్తా ఉంది. బైబిల్లో చక్కని మాట రాసి పెట్టమని ఉంది కదా, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు ఎలా ఉంటావంటే నీ దేవుడు నీకిచ్చు నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా మార్చబడతావు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులకు ఎందుకు మార్చబడటం లేదు అంటే దేవుడు నీకు ఇచ్చిన దేశంలో ఎందుకు నువ్వు సరిగా జీవించడం లేదు అంటే, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ ఎందుకు నీ చేతులారా పోగొట్టుకున్నావంటే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించట్లేదు కనుకనే దీర్ఘాయువు నువ్వు పోగొట్టుకుంటూ ఉంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో, దేవుడు నీకు ఇచ్చిన నీ గ్రామంలో నువ్వు ఎలా ఉండాలి అంటే దీర్ఘాయుష్వంతుడుగా దీర్ఘాయుష్వంతురాలుగా ఉండాలి. ఎందుకు దీర్ఘాయుష లేకుండా మధ్యలోనే ఆటత్మరణలు వెళ్ళిపోతున్నారు అంటే దేవుని చేత భయం లేక, దేవుని యొక్క ప్రేమలో నిలబడలేక, తల్లిదండ్రులను సన్మానించక. తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఎంతమంది కనబడుతున్న రోజుల్లో భూమి మీద? తల్లిదండ్రులు బతికున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెడతాం చేత కాదు, కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి యాటలతో పలావ్ చేసి పెడతా ఉంటారు. వారందరూ చనిపోయిన తర్వాత మంచి పేరు రావాలని చెప్పి వాళ్ళకి ఏదేదో చేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత భోజనాలు పెడితే నీకు దీర్ఘాయుషు కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే, నీవు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు నీ కోసము ఏం ఆలోచన కలిగి ఉంటారు చెప్పండి? నా కుమార్తె పుట్టింది, ఆమె రేపు నాకు ఒక ముద్దు పెడుతుంది అనేటువంటి ఒక సంతోషంతో తల్లిదండ్రులు మనల్ని పెంచుతారు. ఒక కుమారుడు పుడతాడు, ఇదిగో నా కుమారుడు రేపు నన్ను చూస్తాడు కదా, నేను పెద్ద అయిన తర్వాత నాకు ఒక ముద్ద అన్నం నా కుమారుడు నాకు పెడతాడు కదా అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా వారు కందినటువంటి కుమార్తెల మీద, వారు కందినటువంటి కుమారుల మీద ఆశ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తల్లిదండ్రులకి 5 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు అనుకుందామండి? 5 పిల్లలు ఉన్నారు అనుకుందాం. 5 పిల్లలుండా, 6 పిల్లలుండా, 7 పిల్లలుండా తల్లిదండ్రులకు మాత్రము పిల్లలు ఏ రోజు బరువు కారు. అవుతారంటారా? వెనకోళ్ళు చెప్పట్లే నాకు. అవుతారంటారన్నా? ఏ రోజు కారు. తల్లి తండ్రి తిండి మానుకోనైనా నేను ఈ ముద్ద తింటే నా బిడ్డకు తగ్గుతుందని చెప్పి వారు కడుపు కాల్చుకొని వారి పిల్లలకు పెట్టుకునే తల్లిదండ్రులు మనకు కనబడుతున్నారు. స్తోత్రం చెప్తారా? 7 పిల్లలైనా, 4 పిల్లలైనా, 3 పిల్లలైనా కానీ తల్లిదండ్రులకు మాత్రము ఏ రోజు కూడా తమ బిడ్డలు బరువు కానే కారు. పెళ్లిళ్ళు అయిపోతాయి, వారికి ఒక వయసు వచ్చింది, వారికి ఒక బాధ్యత ఏర్పడిన తర్వాత పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రులు అలానే వయసు స్థితిలో ఉంటారా? ముసలోళ్ళు అవుతారా? ముసలోళ్ళు అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ముసలోళ్ళు అయినప్పుడు ఏం చేస్తారండి? నా కుమారుడు నాకు ఒక ముద్ద అన్నం పెడతాడేమో, నా కుమార్తె నన్ను కొద్దిగా బాగా చూసుకుంటుందేమో, ఈ మంచి కూర చేత నన్ను నా కుమార్తె తృప్తిపరుస్తుందేమో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నతనంలోనే నువ్వు 5 6 తల్లిదండ్రులకి నీవు బరువు కావు, కానీ నీ పెళ్ళైన తర్వాత, మీరు వేరుపడిన తర్వాత, నీ యొక్క కాపురం నీకు అయిన తర్వాత, నీకు రెక్కలు వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు నీకేమవుతారంటే బరువు అవుతారు. 2 తల్లిదండ్రులు 5 పిల్లలకు బరువు అవుతారు, కానీ 5 పిల్లలు 2 తల్లిదండ్రులకు ఏ రోజు కూడా బరువు కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చొని వింటున్న మీరైనా, దూరాన సమీపిస్తున్న వింటున్న మీరైనా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీరైనా, ఎవరైనా కానీ దేవుని యొక్క ప్రేమలో నిలబడి తల్లిదండ్రులు సన్మానిస్తే నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. తల్లిదండ్రులకు చెడు తెచ్చే పిల్లలుగా, తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టే బిడ్డలుగా నువ్వు లేకపోతే నువ్వు సంతోషిస్తున్నాను అనుకున్నా కానీ నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు వ్యర్థమని బైబిల్ తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు 5 పిల్లలు మీరుంటే మీరు తల్లిదండ్రులకు బరువు కారు, కానీ ఒక తల్లిదండ్రి 2 5 బరువు అవుతారు. ఇది ఎంత మాత్రం న్యాయం అంటారు మీరు చెప్పండి తల్లిదండ్రులారా? వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారు మీరేం చెప్పండి, ఎంత మటుకు న్యాయం అంటారు ఇది?
నీ దేవుడు నీకిచ్చు నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. వారు బ్రతికి ఉన్నప్పుడే కాస్త వారికి అన్నం పెట్టు, వారి బట్టలు కొద్దిగా ఉతకండి, వారికి మంచిగా చూసుకోండి, వారిని మంచిగా చెయ్యండి. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తున్నావు ఈ రోజున, రేపు నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు కూడా అదే కొలత నీకు కొలుస్తారు ఒక రోజున. ఈ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. మనుష్యుడా, నువ్వేమి విత్తుచున్నావో ఆ పంటనే ఖచ్చితంగా నీవు కోస్తావు. దీర్ఘాయుష్యవంతులు కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు. వారిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. నీవు బ్రతుకు సంవత్సరములు అధికములాగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. కుడి చేతినెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. ఏంటంట? ఏంటి చెప్పండి. ఏంటంట? యెహోవా యందు భయము ఒకటి, 2 భక్తి ఒకటి కలిగి జీవించుట దీర్ఘాయువునకు కారణము. స్తోత్రం కలుగును గాక. దీర్ఘాయువులకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే 2 విషయాలు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ప్రస్తావిస్తా ఉన్నారు. ఒకటి భయం కలిగి ఉండాలి, 2వది భక్తి కలిగి ఉండాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనకు భయము ఉండాలి, భయముతో కూడిన భక్తి ఉండాలి, భక్తితో కూడిన భావన ఉండాలి, భయముతో కూడిన భక్తి, భక్తితో కూడిన భయం మనకి ఎప్పుడైతే ఉంటుందో మనమేమవుతామంటే దీర్ఘాయువునకు కారకులుగా మార్చబడతాము. కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. స్తోత్రం చెప్తారా? కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఈ రెండిటిలో ఏది తేడా పడినా కానీ ఇబ్బంది పడతాం మనం. భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ భయము భక్తి 2 లేకపోతే దీర్ఘాయువు పొందటం కష్టమైంది. మీరు అడగొచ్చు, పాస్టర్ గారని ఈ భయభక్తులు లేని వాళ్ళు, అసలు ప్రభువు నమ్ముకొని వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు కదా, వాళ్ళు కూడా దుర్మార్గులయ్యి ఇంటి పెళ్లిళ్ళు కడతా ఉన్నారు, విస్తారంగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు అంటే రేపు వాళ్ళ కోసం ఒక స్థలము సిద్ధపరచబడి ఉంది. అది నిత్య నరకమని బైబిల్ తెలియజేస్తా ఉంది. భూమి మీద పుట్టి శ్వాస పీల్చేటువంటి ప్రతి ఒక్క మానవాళి కోసం దేవాతి దేవుడు సువార్తను ప్రకటింపజేసి అనేక మందికి వినిపింపజేస్తూ ఉన్నాడు. విని దేవుని మాటలు విని బాగుపడితే సరి. ఒకరోజు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్లే సమయం ఒకటి ఉంది. వారికి ఏర్పడవలసిన స్థలం అక్కడ ఉన్నది. ఆ స్థలం కోసం సిద్ధపడే వాళ్ళు, వాళ్ళ రూట్ వేరుగా ఉంటుంది. వాళ్ళు లోకం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఇష్టానుసారంగా తిరగవచ్చు, ఇష్టానుసారంగా వాళ్ళు తినవచ్చు, ఏదైనా చేయవచ్చు. వాళ్ళ గురించి లెక్క రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకానొక సమయమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన రోజు ఒకటి ఉంది. ఆ నిలబడవలసిన రోజున క్రీస్తు దగ్గర నిలబడినప్పుడు, క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు నువ్వు చేసిన ప్రతి కార్యములు, నీ యొక్క శరీరం జరిగిన ప్రతి క్రియలు కూడా, అవి మంచివైనా చెడువైనా, అది ఏ క్రియ అయినా కూడా ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన దగ్గర నువ్వు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను జరిగిస్తూ ఉన్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాను. ఒక సంగతి నేను మీకు తెలియజేస్తాను. ఒక లారీ డ్రైవర్, ఎవరండి? లారీ డ్రైవర్ గారు తన యొక్క తల్లి మంచి ప్రార్థనా పరురాలు, మంచి ఆత్మీయ బిడ్డ అని చెప్పుకోవటంలో ఎంత మాత్రం సందేహం సంకోచం ఆమె గురించి లేనే లేదు. ఆమె మంచి ప్రార్థనా పరురాలు. తను త్రోవ తప్పాడు అని, దారి తప్పాడమ్మని కుమారుడు సరిగా ప్రవర్తన లేదమ్మా, ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు, తను వేరే ఒక మార్గంలో తిరుగుతా ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తల్లిగా మీరు బ్రతికున్నారు కదా, వారి తండ్రి చనిపోయాడు కదా, మరి ఇంట్లో పెద్ద మీరే కదా, మీరన్న కొద్దిగా బాధ్యత కలిగి చెప్పండి అమ్మంటే ఆ తల్లి ఒక రోజున ఆ లారీ డ్రైవర్ గారిని పిలిపించిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలిపిస్తే ఆ లారీ డ్రైవర్ గారు తల్లి దగ్గరికి వచ్చాడు. మంచి మంచు కాలం అది. తెల్లవారుకు మునుపు తన తల్లి దగ్గరికి రాత్రి వచ్చి
ఆ తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఎందుకు నన్ను పిలిచావంటే, నాయన నీ గురించి ఇలా చెప్పబడిందిరా, నేను విన్నాను నాయన, నీ కుటుంబం దగ్గర నువ్వు సరిగా ఉండటం లేదంట, నీ ఇష్టానుసారం నువ్వు తిరుగుతున్నావంట, కుటుంబాన్ని, నీ భార్యను, దేవుడిని ప్రేమించిన నీ బిడ్డలను పట్టించుకోవట్లేదంట, దయచేసి వారిని కొద్దిగా నువ్వు చూసుకోయ్యా, ఆ తిరిగేటువంటి చెడుగా సహవాసాలను మానుకయ్యా అని తల్లి ఆ బిడ్డను గద్దించిందట. గద్దించిన వెంటనే ఆ బిడ్డ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ సమయంలో ఆ తల్లిని అనరాని మాటలని, అయ్యా అట్లా అనకూడదంటే కుదరదని చెప్పి ఆ తల్లిని ఇష్టానుసారంగా మాట్లాడి చేయి చేసుకొని ఆ తల్లిని కొట్టి ఆ వ్యక్తి బయలుదేరి వెళతా ఉన్నాడు. ఆమె ప్రార్థనా పరురాలు. అది మంచు కాలం, బాగా మంచు కురుస్తున్న సమయం, డిసెంబర్ జనవరి మాసం కావచ్చు. అది ఆ సమయంలో తెల్లవారుజామున మంచు బాగా కురుస్తూ ఉన్న సమయం. అది మంచు కురుస్తున్న సమయంలో తన బిడ్డలు ఆరు వేసుకొని ఆ మందు ఫుల్గా డ్రింక్ చేసి తను వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ తల్లి తను కొట్టినందుకు బాధపడలేదు, కానీ ప్రభువా, నా బిడ్డ ఏ రోజు మారుతాడయ్యా, నా బిడ్డ తాగుడు వ్యసనం నుంచి మార్చండి అయ్యా, కుటుంబాన్ని కట్టుకునే కృప దయచేయండి అని ఆ ప్రార్థనా పరురాలు తన కుమారుడు కోసం తెల్లవారుజామున తన యొక్క బిడ్డ కోసం రెండు చేతులెత్తి ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది. తను వెళుతున్న మార్గము మంచి మార్గం అనుకొని, తల్లిని కొట్టాననుకొని, తల్లిని తిట్టాననుకొని సంతోషపడ్డాడు. సంబరపడి వెళ్ళిపోతున్నటువంటి ఆ కుమారుడికి సడన్ గా తను వెళుతున్నటువంటి త్రోవలో ఒక ఎత్తు ఎక్కి మెరకలు, గుంటలు, లోయలో తను వెళ్ళబోతున్న ప్రాంతం అది. తను వెళుతున్న ప్రయాణము ఎత్తు పల్లాలు, గుంట, మెరకల్లో వెళుతున్నాడు. అక్కడ తనకు లారీకి వెళుతున్న లారీ తోటి తన యొక్క బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆయనకి పక్కన చూస్తే పెద్ద లోయ, కళ్ళు తిరిగేటువంటి ఆ భయానకమైనటువంటి కంటికి చూపు అందనటువంటి అంత లోతులో ఉంది ఆ లోయ. ఆ లోయ వైపు తను చూస్తా ఉన్నాడు. తన తల్లి తన కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంది. అయ్యో, నా బిడ్డను మీరు మార్చండి ప్రభువా, నా బిడ్డకు అపాయం లేకుండా సహాయం చేయండి. తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగి ఉంటుంది మీరు చెప్పండి? ఏం జరిగి ఉంటుందండి? ఆ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆ వ్యక్తి ఏ రోజు ప్రార్థన చేసిన వ్యక్తి కాదు. తల్లిని కొట్టాను అనుకున్నాడు, కానీ తన తల్లి తను కొట్టినందుకు బాధపడలేదు. కానీ తన బిడ్డ నరకానికి పోకుండా, తన బిడ్డ ఇష్టానుసారంగా మార్పు చెందకుండా ప్రభు దగ్గరికి రావాలని ఆమె కోరుకుని తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉంది. నా బిడ్డను క్షమించయ్యా, నా బిడ్డను కాపాడయ్యా అని చెప్పి ప్రార్థన ప్రతిఫలముగా దేవుని దూత వచ్చి ఆ బ్రేక్ ఫెయిల్ అయినటువంటి లారీని ఓసారి అలా పట్టుకొని ఆపటం ఆ బిడ్డ చూశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత సంతోషపడి ఉంటాడు ఆ వ్యక్తి. తాగింది మొత్తం దెబ్బకి దిగిపోయి ఉంటుంది. దిగిద్దంటారా? దెబ్బకి దిగి ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పోసి ఉంటాయి ఆ వ్యక్తికి. అంత చేసినా కూడా ఆ తల్లి దగ్గరికి ఆ బండి బాగు చేయించుకున్న తర్వాత వచ్చి తల్లి కాళ్ళు పట్టుకొని, అమ్మ నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు, నా పరిస్థితి ఇలా అయ్యింది, నేను నిన్ను కొట్టాను అనుకుని వెళ్ళిపోయానమ్మా, నీవు నా కోసం చేసేటువంటి ప్రార్థన ప్రతిఫలమే, నీవు నా కోసం చేసేటువంటి ఆ ప్రార్థన వల్లనే ఇదిగో నేను ఈ రీతిగా ఉన్నానమ్మా, నేను ఈ దిశగా మార్చబడ్డాను, చనిపోవలసిన నన్ను నీ ప్రార్థన బలమే నన్ను ఆపిందమ్మా, ఇందుని బట్టి నేను గణపరవడానికి ఇక నాకు మారు మనసు పొందటానికి ఇంతకంటే వేరే అవకాశం లేదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ మారిపోయి ఉంటాడు. ఎంత త్రాగుబోతైనా కానీ తన పిల్లల కోసం మనం ఏం చేయాలంటే ఉదయాన లేచి వారి కోసం రెండు చేతులెత్తి మనము ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ప్రార్థన చేసే బిడ్డలుగా మనం మార్చబడితే, ప్రార్థన చేసే బిడ్డలుగా మనము తీర్చిదిద్దబడితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీ పిల్లలు మారు మనసు పొందుతారు. వారు ఒక రోజున వారు దేవుడు వారికి ఇచ్చిన దేశంలో వారు దీర్ఘాయుష్యవంతులగుతారు. హల్లెలూయా. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మనము ఏం కలిగి ఉండాలి? కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం ఖచ్చితంగా పరలోక వెళతంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. భక్తి ఉండదు కొంతమందికి, భయం ఉండదు. వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, ఇవన్నీ చేసినవే కదా, ఇవన్నీ మేము చూసినవే కదా అని చెప్పి అశ్రద్ధగా చేస్తూ ఉంటారు. బైబిల్ తెలియజేస్తా ఉంది, తన ప్రవర్తన యందు అజాగ్రత్తగా చూసుకునేవాడు చచ్చును.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క జన్మదినంలో మనందరం ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. దీర్ఘాయువు మనకు కలగాలి అంటే ఎలా అయితే దీర్ఘాయుష్ కలుగుతుందో ఓ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 65వ కీర్తన 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 65వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమని నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి సంవత్సరం మనకేం చేస్తా ఉన్నాడంటే నూతన సంవత్సర దయా కిరీటాన్ని మన తలపైన ఆయన ధరింపజేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతటిలో మనకు వస్తున్న ప్రతి అపాయములో దేవాతి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావు కదా నా భక్తి వల్ల నేను ఇలా కాపాడబడుతున్నానని, నువ్వు అనుకుంటున్నావు కదా నాకున్న డబ్బు వల్ల నేను జీవిస్తున్నానని, నువ్వు అనుకుంటున్నావు కదా నాకున్న పేరు వల్ల జీవిస్తున్నానని, నువ్వు అనుకుంటున్నావు కదా నాకున్న కుటుంబీకుల వలన నేను ఇలా బతుకుతూ ఉన్నాను, నాకు ఇక ఏం పర్వాలేదు, నాకు ఏమీ కాదు, అందరు నా చుట్టూ ఉన్నారు, అందరు నాతో ఉన్నారు, అందరూ నా వారేనని నువ్వు అనుకోవచ్చు. ఒకానొక రోజున నా అన్నవారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన సమయంలో ఒంటరిగా ఉన్న నీతోటి ఎవరు పలకరిస్తారు, నన్ను ఎవరు నాతో మాట్లాడతారని చెప్పి దిక్కు తెలియక, దారి కానక, గమ్యం తెలియక ఇబ్బంది పడక మునిపే నీ దేవుడైన యెహోవా నువ్వు గుర్తించి రాత్రికాల సమయంలో ఆయన నామాన్ని మహింపరచి, రాత్రికాల సమయంలో ఆయన నామాన్ని గణపరచు, ఆయన నామాన్ని హెచ్చిస్తే శక్తివంతమైనటువంటి ఆయన కార్యాలు ఈ రాత్రి నువ్వు చూడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు నేను సంవత్సరం బతుకుతున్నాను, నేను పని చేసుకోవడానికి మంచి ఆరోగ్యం నాకు దేవుడు ఇస్తున్నాడు అనుకోవు. నువ్వు నేను పని చేసుకోబట్టి కదా నేను బతకగలుగుతుంది, నేను పని చేసుకోబట్టి కదా నేను ఆహారం 3 పూటలు సమృద్ధిగా తింటుంది. దానికి నేనంటాను కదా నువ్వు పని చేసుకొని తినగలుగుతున్నావు. నువ్వు పని చేసుకోవడానికి నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? నువ్వు పని చేసుకొని బతకడానికి, లేచి నువ్వు గాలి పీల్చుకోవడానికి, ఒకసారి నువ్వు పీల్చేటువంటి గాలి ఊపిరితిత్తులు కూడా ఒకసారి అలా పట్టింది అనుకోండి, మనం మనుషులు ఎలా ఉండని చెప్పండి, ఒక పక్క తిరిగి ఎట్టుంటాం, పశ్చివాత వచ్చిన ఎట్టుంటాం. ఒక్కసారి ఏంటంటే మా ఊపిరి గుట్టు పట్టిందండి పాస్టర్ గారు, అది మన స్థితి. నువ్వు పీల్చే ఊపిరిని ఒకసారి పట్టుకున్నాడు నా దేవుడు, బ్రతకగలుగుతాం, మనము జీవించగలుగుతామా, చలించగలుగుతామా? సకల కోటి బ్రహ్మాండాన్ని సైతం కూడా దేవాది దేవుడు మాట చేత సృష్టిని కలుగునుగా కన్నాడు. భూమి కలిగింది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశాన్ని కలుగునుగా కన్నాడు, ఆకాశం కలిగింది. చెట్లను కలుగునుగా కన్నాడు, చెట్లు మొలిచాయంతే. కాదు నిన్నైతే ప్రభావం చేయలేదు. నువ్వు దేవునికి విలువైన వ్యక్తివి. నిన్ను ఎలా చేశాడంటే తన రూపంలో చేశాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. తన పోలికతో చేశాడు. చప్పట్లు కొట్టను గట్టిగా. తన వల్ల నిన్ను మార్చుకోవడానికి నిన్ను తన రూపంలో చేశాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేను మా అమ్మ పోలిక కదండి పాస్టర్ గారు, నేను మా నాన్న పోలిక కదా అనుకోవచ్చు. రైట్. నీ తల్లిదండ్రులు ఎవరు పోలిక, నీవు ఎవరు పోలిక చెప్పమంటారా? సాక్షాత్తు దేవుని పోలిక నువ్వు అయి ఉన్నావు. మనుషుని పోలిక నువ్వైతే కావచ్చు, కానీ నిన్ను చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, సకలాన్ని సృష్టించిన వాడు. నువ్వు అనుకోవచ్చు నేను చేస్తున్నది మంచి మార్గమేనని, దారి కనుక గమ్యం తెలియక ఒకనొక రోజు ఇక్కడ నువ్వు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళి కన్ను తెరుస్తావు? నువ్వు వెళ్ళే స్థలం ఏదై ఉన్నది? అది పరలోకమా పాతాళమా? పరలోకానికి వెళితే సంతోషం, నీకంటే భూమి మీద అదృష్టవంతులు మరొకరు ఉండరు. నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఎంత బ్రతికి ఇంటెనకాలు చచ్చిపోయారా అంటారు మన పెద్దాళ్ళు. అక్కడక్కడ అంటారన్నా చెప్పండి. ఎందుకు అంటారు? ఎందుకు అలా బతుకుతున్నారంటే ఇంత ప్రార్థన చేసి, ఇంత భక్తి చేసి మనం నరకానికి వెళ్ళకూడదు. ఆ ఒక్క నిరీక్షణ చేత మాత్రమే మనందరం బ్రతికిస్తబడుతూ ఉన్నాం దేవుని చేత. స్తోత్రం కలుగును గాక. మాకైనంత కష్టం, ఇంత ప్రయాసం ఎందుకండి? ఈ లైట్లు కట్టి ఇవన్నీ సిస్టమ్ పెట్టి మీకు మంచిగా దేవుని మాటలు చెప్పడం ఎందుకంటే, ఈ కూడికి ద్వారాగా ఒక్క ఆత్మాన్ని రక్షించబడితే అది పరలోక రాజ్యానికి వచ్చి చేరతారు. రేపు నరకం నుంచి వారు తప్పించబడతారని ఆ ఒక్క తపనే కదా మాకు. హల్లెలూయా. ఆ ఒక్క బాధే కదా మాకు. ఏంటి ఆ బాధ అంటే, దేవుడు నాకు ఇస్తున్న సంవత్సరములో ఈ సంవత్సరమైనా దేవుడిని నేను మహింపరుస్తున్నానా? ఏ రోజైనా మనం ఎక్కడి నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఒక వ్యక్తి పుట్టాడు,
ఆయన పేరేం పేరంటే ఎనోషు. ఆది కాండంలో 4వ అధ్యాయంలో చిట్ట చివరి వచనంలో అతను కనబడతాడు మనకి. తన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, షేతునగుడు కుమారుడు పుట్టాడు, ఎనోషు అని పుట్టాడు. అతడు పుట్టినది మొదలుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయన పుట్టాడు, అప్పటి వరకు ప్రార్థన చేయటం బైబిల్ గ్రంథం లేదు. 4 అధ్యాయాల దాకా కూడా, 4 అధ్యాయాల చివరిలో కనబడుతుంది అతడు పుట్టాడు, అతడు పుట్టినది మొదలుకొని యెహోవా నామాన ప్రార్థన చేయటం ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నీవు కూడా భూమి మీదకి వచ్చావు, నీ భూమి మీద బ్రతుకుతున్నావు. నీ వలన ఎవరైనా లాభం పొందుతున్నారా? నీ వలన ఎవరైనా సమాధాన పరచబడుతున్నారా? నీ వలన ఎవరైనా ఒక మేలు పొందుతున్నారా? పుట్టిన ప్రతి ఒక్కరము ఏ రోజైనా ఒక రోజు గిట్టక తప్పదు. నువ్వు అడుక్కొని తినే స్థితిలో ఉండా, బంగారం టుంగుటుయాల్లో మేడ మీద మిద్దెలు కట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఒకానొక రోజున నువ్వు ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. అది ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ, నా దేవుడిగా నీ జీవితంలో లేకపోతే, నా దేవుడైనటువంటి యేసుక్రీస్తు నువ్వు స్వరక్షకుడిగా అంగీకరించకపోతే ఒకానొక రోజు నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళి చేరాలి? నువ్వు చేరేటువంటి స్థలం ఏది? ఈ భూమి మీద మహాబతికితే 70 సంవత్సరాలు, అధికమైన 80 సంవత్సరాలు, అది కూడా దుఃఖమును ఆయాసంగానే బ్రతుకుతాం మనం. ఆ తర్వాత అవకాశం లేదు మనకి ఇంకా. మరి నువ్వు వెళ్ళిన తర్వాత రేపు ఒక రోజు నీ కోసం ఉంది. ఆ రోజు లోపల నువ్వు సిద్ధపరచుకొని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నీ కోసం పరలోక పట్టణము ఎదురు చూస్తూ ఉంది అక్కడ. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళాడు, మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం నీకు నూతన దయ సంవత్సరం ధరింపచేస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, దీర్ఘాయువు కలుగుతుంది. ఆయన వల్ల దీర్ఘాయువు నువ్వు పొందుతూ ఉన్నావు. ఆయన వల్ల దీర్ఘాయువు పొందిన నీవు ఆయన్ని మహింపరచుకుని ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు ఆయన ప్రార్థన చేయకుండా ఎలా ఆహారం తినగలుగుతున్నావు? నువ్వు ఆయన ఇచ్చినటువంటి ఈ నీటిని, గాలిని, సృష్టిని, సమస్తాన్ని అనుభవిస్తున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకానొక రోజు లెక్క నువ్వు ప్రభుకు అప్పచెప్పవలసి ఉన్నది. ఆ లెక్క అప్పచెప్పే లోపులోనే దేవునితో తీర్మానం చేసుకుని, సృష్టికర్త ఉన్నారు, సృష్టము వేరు, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఆ సృష్టికర్తను ఈ రాత్రి నేను మీకు పరిచయం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవతలను వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో శాపము లేదు. ఆ జన్మ బ్రహ్మచారి, కామ క్రోమ లోభ మదమచ్చర్యాలు లేనివాడు, నేను ప్రకటిస్తూ ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు కనుకునే రాత్రింబగళ్ళు ఆయన గురించి చెప్పినా, మా జీవిత కాలం అంతయో నా ప్రభు గురించి చెప్పినా, ఇంకా నా దేవుని చరిత్ర మిగిలే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు, మంచి చరిత్ర కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన క్రిందకు, ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చితే నువ్వు ఆశీర్వదించబడే బిడ్డగా మార్చబడతావు. రాత్రి నీకు దీర్ఘాయువు ఇస్తున్నాడు, నీవు జీవించు సంవత్సరములు అధికములు చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన ఎరగకపోవచ్చు, నిన్ను ఆయన ఎరిగే ఉన్నాడు. నీ తల్లి గర్భమును నువ్వు రూపించబడక మునుపు నిన్ను ఏర్పాటు చేసుకొని మన దేవుడై ఉన్నాడు. ఆయన్ను వెరగలిగితే, ఆయన తట్టు నువ్వు తిరగలిగితే, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడువు, దీర్ఘాయుష్వంతురాలు అవుతావు. స్తోత్రం కలుగును గాక. ఆయన వైపు మనము తిరగలిగితే, ఆయనతో మనము ప్రార్థన చేసుకోగలిగితే, నిన్ను సృష్టించాడు ఒక ఆయన ఉన్నాడని ఆయన్ని గుర్తించగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన జన్మకి ఒక అర్థం ఉంటుంది. ఆమేన్. చిన్న బిడ్డ తన యొక్క జన్మదినం జరుపుకుంటూ ఉండగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఆ బిడ్డను ప్రభు దీవించాలని కోరుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చేరిన మనందరం కూడా ఒకనొక రోజున ఇక్కడ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన రోజు ఒకటి రాబోతుంది. వెళ్ళేటప్పుడు మనకు ఇచ్చేది మనం చేసిన మంచి చెడు క్రియలు, కార్యాలు మన వెనుకల్లో ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా ఒక క్షణం లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం.
ఆ వెనక వారు, మధ్యలో వారు, ముందు వారు అందరూ కూడా లేచి నిలబడి ప్రభుతో తీర్మానం కలిగి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కాచరే చెంత నుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే ఎలయేలేని నీ కృపా, కృపా యేసయ్యా నీ కృపా. నువ్వు అనుకోవచ్చు నాకు ఆస్తి ఉంది కదా, నువ్వు అనుకోవచ్చు నాకు అంతస్తు ఉంది కదా, నాకు మంచి పేరు ఉంది కదా. నీకు ఇవన్నీ ఎవరిచ్చారు? నీకు ఇవన్నీ ఇచ్చిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నామములో. ప్రార్థన చేసుకుని ప్రార్థనలో ప్రభునామాన్ని మహింపరుద్దాం, ప్రభునామాన్ని గణపరుద్దాం. అందరం కూడా కృపగల దేవుడు, తన కృపతో మనందరినీ